ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరియు స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో తులారాశి వారికి జరగబోయే ముఖ్యమైన సంఘటనలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, తులారాశి వారు గత కొంతకాలంగా మీ జీవితంలో ఈ 3 సంఘటనలు జరుగుతున్నాయా? ఒకటి, దాదాపు పూర్తయిపోయిందనుకున్న పని సరిగ్గా చివరి క్షణంలో దారుణంగా చెడిపోయి మిమ్మల్ని తీవ్రమైన అగాధానికి గురి చేసిందా? రెండవది, మీరు ప్రాణంగా నమ్మిన మీ సొంత మనిషి మిమ్మల్ని దారుణంగా అవమానించి మీ హృదయాన్ని గాయపరిచాడా? మరి మూడవది, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో అజ్ఞాత శక్తి మిమ్మల్ని భయపెడుతూ మీ ప్రతి విజయాన్ని అడ్డుకున్నట్లు అనిపిస్తుందా? ఈ ప్రశ్నకు మీ సమాధానం అవును అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు ఖచ్చితంగా చూడండి. మరి స్నేహితులారా, అలాగే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, తులారాశి వారికి మీలో కొందరికి సంకేతం ఖచ్చితంగా లభించి ఉంటుంది. మీకున్న ఒక ఆశ దాదాపు పూర్తవుతుందనుకున్న పని సరిగ్గా చివరి నిమిషంలో వెళ్లి చెడిపోవడం, ఏ విషయాన్నైతే మీరు అసలు ఊహించలేదో, మీరు పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఆ పని జరగలేదు అంటే తీవ్రమైన నిరాశ మిమ్మల్ని చుట్టుముట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు ఒక భావోద్వేగపరమైన షాక్, అగాధం, దెబ్బ. ఈ సంఘటన మీతో జరిగిందా లేదా? అలాగే అనుకున్న సొంత మనిషి యొక్క ప్రవర్తన మీ హృదయాన్ని గాయపరిచేలా ఉండడం, వారు మిమ్మల్ని అవమానించడం, మీ భావోద్వేగాలను తిరస్కరించడం, తృణీకరించడం చేశారు. అంటే మీకు భావోద్వేగ వేదన కలిగించారు. మీ సొంత మనిషి మీ నమ్మకాన్ని తుంచేశారు. మరియు మూడవది, మీకు ఆందోళనగా అనిపించడం, ఒంటరితనంలో భయం వేయడం, అంటే ఏదో ఒక నెగిటివ్ ప్రతికూల భావన కలగడం, మీ జీవితంలో ఉన్న సుఖాలను అంతం చేయడానికి, మీ కష్టాన్ని, మీ ప్రయత్నాలను అడ్డుకోవడానికి, వాటి ఫలితం మీ వరకు చేరకుండా చేయడానికి ఏదో ఒక అజ్ఞాత శక్తి ఉన్నట్లు అనిపించడం. ఒకవేళ ఈ 3 సంకేతాలు మీకు లభిస్తుంటే దీనితో పాటుగా అలసట, బద్ధకం, పని చేయాలనిపించకపోవడం మరియు సొంత జీవితం పట్ల తీవ్రమైన నిరాశ భావం నెలకొంటే ఈ కార్యక్రమం మీకోసమే. అవును స్నేహితులారా, మేం మీకోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చాము. అవును, గ్రహాల గురించి మాట్లాడితే మీ జీవితం గురించి మాట్లాడదాం. మీరు అనుభవించిన ప్రతిదాని గురించి, మీరు చేయాలనుకున్నా చేయలేకపోయిన దాని గురించి, మీరు చేరుకోవాలనుకుని చేరుకోలేకపోయిన స్థానం గురించి, ఈ విషయాలన్నీ ఈ కార్యక్రమంలో ఉంటాయి. మార్గదర్శకాలు ఉంటాయి, కారణాలు మరియు నివారణ ఉంటుంది. ఈ సమయంలో గ్రహాల గమనం ఏ విధంగా ఉంటుందంటే, మీ సొంత మనుషులు కొందరు మీకు దూరం కాబోతున్నారు. స్నేహితులారా, దీనికోసం మీరు స్థిరపడాలి. మీ సొంత మనుషులు ఎవరంటే మీ సొంత వారే ఉండి కూడా శత్రువులుగా మారిన వారే. సరే, మీకు ఇంకొక విషయం చెప్తున్నాము. కామెంట్ సెక్షన్ లో అవునో కాదో తప్పకుండా కామెంట్ చేయండి. జరిగిందో లేదో చెప్పండి. గత కొంతకాలంగా అంటే సుదీర్ఘమైన సమయం గురించి మాట్లాడితే దాదాపు 6 నుండి 8 నెలల నుంచి లేదా అంతకంటే ముందు నుండి మీ జీవితంలో ఇలా జరుగుతుందా? మీ ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది. మీ ప్రతి ఆశ తునిగిపోతుంది. సంబంధాలు ఏ కారణం లేకుండానే మీతో పూనుకొని చెడిపోతున్నాయి. మీ మంచిదనానికి, మీ మంచి ఉద్దేశాలకు మీకు చెడు ఫలితమే లభిస్తుంది. మీరు ఎవరి కోసమైతే జీవిస్తున్నారో, ఎవరి వల్ల జీవిస్తున్నారో, ఎవరి కోసం ప్రతిదీ చేస్తున్నారో వారే ఎందుకు మిమ్మల్ని తమ శత్రువుగా భావిస్తున్నారు. ఇది జరిగిందో లేదో చెప్పండి. మరియు మీతో ఏదో నమ్మిన, మీకెంతో ప్రేమైన ఒక సొంత వ్యక్తిని మీరు కోల్పోయారు. అవును, విలువైనదేదో మీరు కోల్పోయారు. అవునా కాదా? మరియు మీ జీవితం అంతకు ముందు ఎంత అందంగా మీ నియంత్రణలో మీకు అనుకూలకంగా సాగిందో ఇప్పుడు అసలు అలా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మీకు ప్రతికూలకంగానే కనిపిస్తుంది. మీరు ఏదో చీకటి బావిలో కూర్చున్నట్లు, నా నలువైపులా కేవలం చీకటి కనిపిస్తున్నట్లు ఉంది. గత కొంతకాలంగా మీరు తీసుకున్న చాలా నిర్ణయాలు తప్పుగా నిరూపితమయ్యాయి. మీ తోటి వారందరూ కూడా పక్కన పడిపోయారు. మీ ఫలితాలు మీ ఊహకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. ఈ పరిస్థితులన్నీ మీతో సంభవించి ఉంటే ఈ కార్యక్రమం మీకోసమే. దీన్ని పూర్తిగా తప్పకుండా చూడండి స్నేహితులారా. మేము మీ గ్రహగోచారాన్ని అంచనా వేశాము, మీ జీవితాన్ని క్షుణ్ణంగా చదివాము, అర్థం చేసుకున్నాము మరియు దీనికి అనుగుణంగానే మీకు మార్గదర్శనం చేయాలని నిర్ణయించుకున్నాము. హనుమంతుడి కృప మరియు దుర్గామాత ఆశీస్సులతో ఈ రోజున మీ వరకు వచ్చింది. దీన్ని అస్సలు తిరస్కరించకండి, ఎందుకంటే ఈశ్వరుడి భాష సంకేత రూపంలో ఉంటుంది. భగవంతుడు ఎవరి ముందు స్వయంగా ప్రత్యక్షం కాడని మాత్రమే చెప్తున్నాము. ఇది కలియుగం, కానీ భగవంతుడి సంకేతాలు అందరికి ఇస్తాడు. మీకు ఇస్తాడు, మాకు ఇస్తారు మరియు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తారు. అందుకే అంటారు, జ్ఞానానికి సైగ చాలు అని. సమయానికి అసలు వృధా చేయము. వ్యూహాత్మక జీవితంలో పనిచేసే పరిహారాలనే చెప్తున్నాము మరియు స్వల్ప సమయంలోనే, అంటే మొదటి ప్రయోగం నుంచే వాటి ఫలితాలు మీకు లభించడం ప్రారంభమవుతాయి. ఈ సమయపు గ్రహగోచారాన్ని కూడా వివరిస్తున్నాము. కొన్ని మంచి పెద్ద గ్రహగోచారాలు
పరిహారాలు జరిగాయి. వాటి లాభాలను చెప్తున్నాము. కొంతకాలం వరకు మీకు వీటి లాభాలు లభిస్తాయి. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఒక పెద్ద గ్రహగోచారం వల్ల మీకు ఖచ్చితంగా లాభాలైతే లభించడమే కాకుండా కొన్ని కఠినమైన సంఘటనలు కూడా మీతో జరుగుతాయి. వాటిని కూడా సిద్ధంగా ఉండాలి. కార్యక్రమం చాలా ముఖ్యమైనది. దీన్ని తప్పకుండా చూడండి. ఇది మీ సౌభాగ్యాన్ని మీ జీవితంలోకి తీసుకురాగలదు. ఒక మధ్యమంగా మారగలదు. ఇది దుర్గాదేవి వాణి. దీన్ని అసలు మిస్ కావద్దు. స్నేహితులారా, దుర్గామాత మననం చేసుకోండి మరియు కామెంట్ సెక్షన్ లో పూర్తి భావంతో భక్తితో జై దుర్గామాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మేము మీ పిల్లలము, మమ్మల్ని కాపాడు అని తప్పకుండా కామెంట్ చేయండి. స్నేహితులారా, మీతో ఇంకో విషయం చెప్తున్నాము. మరి స్నేహితులారా, ఇప్పుడు మనం మూల విషయానికి వద్దాం. గ్రహాల గమనం ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఆకాశంలో గ్రహాలు ఎటువంటి మార్పులు చేస్తున్నాయి, అవి జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి, పారివారిక స్థితి, వ్యాపార ఆర్థిక స్థితి మరియు మీ భవిష్యత్తు ఆశలు ఏం కాబోతున్నాయి, ప్రతిదీ మీకు చెప్తున్నాము. ఓర్పుతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి. స్నేహితులారా, ఈ రోజున గ్రహస్థితి గురించి మాట్లాడితే ప్రస్తుతం వక్రీకారకుడైన బుధుడు సూర్యుడితో కలిసినాడు. ఈ స్థితి మంచిదే. అంతకుముందు బుధుడికి గురుడి మద్దతు ఉండేది, కానీ ఇప్పుడు బుధుడు తిరోగమనం పట్టి సూర్యుడితో కలిశాడు. ఈ మార్పు సామాన్యమైన మార్పు కాదు, ఎందుకంటే ఇది బుధుడి సక్షేత్రంలోనే జరిగింది. బుధుడి రాశిలోనే బుధ సూర్య కలయిక బుధాదిత్య రాజయోగాన్ని నిర్మిస్తుంది. దీనివల్ల కొన్ని చాలా మంచి పరిణామాలు జరుగుతాయి, అలాగే కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. మరి స్నేహితులారా, మంచిదేమిటి అంటే ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతూ ఉద్యోగం లభించక కేవలం నెగిటివ్ వార్తలే వింటున్నారు, ఇప్పుడు మీకు ఉద్యోగం లభించే సమయం వచ్చింది. మీ కోరికలు, ఆశయాలు నెరవేరడం ప్రారంభమవుతాయి. మరి ప్రతికూలత ఏమిటి అంటే ఇక్కడ సూర్యుడు మరియు బుధుడిపై రాహు దృష్టి కూడా ఉంది. పైగా బుధుడు వక్రీకరకుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఏమిటంటే మీరు చేస్తున్న వ్యాపారమైనా, ఉద్యోగమైనా, మరేదైనా పనైనా పూర్తవుతున్న మీ పని మరొక వ్యక్తి కావాలని చెడగొడతాడు. జాన్యుడు తెలివితో కావాలనే ఒకరు ఇలా చేస్తున్నారు. చూడండి, మీకు ఒక విషయం చెప్తున్నాము. మీ చుట్టుపక్కల మీ సొంత వారి శత్రువుగా మారి మీపై పూర్తి నిఘా ఉంచారు. మీరు కింద పడడానికి వేచి చూస్తున్నారు. మీరు మాటలను హేళన చేస్తున్నారు. మీ వెనుక నుండి మీ పనుల్లో అడ్డంకులు సృష్టించడానికి కూడా వారు వెనుకాడడం లేదు. అది ఇంట్లో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, పొరిగింట్లో కావచ్చు, ఎందుకో తెలియదు, కానీ భగవంతుడు మీలో కొన్ని ప్రత్యేక గుణాలు ఇచ్చాడు. మీ శైలి ఎలా ఉంది? మీరు కోటీశ్వర్లైనా సరే లేక పేదవారైనా సరే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఖచ్చితంగా ఉంటారు. అవునా కాదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నిజం చెప్పానా లేదా? కాబట్టి మీ పూర్తవుతున్న పని చెడగొట్టబడుతుంది. రాహు ఇస్తున్న సంకేతం ఇదే. దీన్ని గుర్తుపట్టండి. మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాలను గుప్తంగా ఉంచండి. విషయాలు పూర్తవడానికి ముందే బయట పెట్టకపోతే, బయట వ్యక్తులను మీ వ్యక్తిగత జీవితంలోకి ఎక్కువగా రానికపోతే, సమయాన్ని వృధా చేయకపోతే ఇక్కడ రాహు తన దుష్ఫలితాలు కోల్పోవడం ప్రారంభిస్తాడు. ఇక్కడ రాబోయే 24 గంటలు ఒకసారి మీ వంటగదిలోనే కూర్చొని భోజనం చేయండి. మీ మిత్రుల పరిధిలో ప్రతికూల మనస్తత్వం ఉండి ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ చెడు పనుల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి కాస్త దూరంగా ఉండండి. అతడు రాహు రూపంలో వచ్చి మీకు ఖచ్చితంగా ఏదో ఒక నష్టం కలిగిస్తాడు. నలుపు మరియు నీల రంగు దుస్తులు ధరించడం అవాయిడ్ చేయండి. ధరించవద్దు. తలను కప్పుకోవద్దు. ఈ పనులు చేయగలిగితే రాహు దుష్ప్రభావం తొలగిపోతుంది. రాహు యొక్క దుష్ప్రభావాన్ని పొందాలనుకుంటే ఇంకో పని చేయండి. బోలా శంకరుడు గుడికి వెళ్ళండి. శివుడికి అభిషేకం చేసిన తర్వాత కొన్ని నల్ల నువ్వులను శివలింగంపై సమర్పించండి. ఒక రాగి నాగిని జంటను తీసుకొని శివలింగంపై జలధార ప్రవహించే చోట స్నానం చేయించి ఆలయంలోని దక్షిణ దిశలో ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంచి వచ్చేయండి. మీరు ఈ శక్తి కొద్దీ రాగిది లేదా వెండిది తీసుకెళ్లవచ్చు. రాగిది చౌకగా లభిస్తుంది. దీనితో పాటు ఒక చిన్న పని కూడా చేయాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి అక్కడే కూర్చొని పంచాక్షరి మంత్రాన్ని జపించండి. పంచాక్షరి మంత్రాన్ని ఎలాంటి దీక్ష అవసరం లేదు. ఇది ఓం నమ శివాయ అని శివుడు అందరివాడు. ఎవరైనా వెళ్లి సాధన చేయవచ్చు, పూజ చేయవచ్చు. ఈ పనులు రాబోయే 24 గంటల్లో చేస్తే ఈ రోజు చేసి రేపటికల్లా కొన్ని మార్పులు మీరు అనుభవిస్తారు. అవి అకస్మాత్తుగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మేకతోలు కప్పుకున్న తోడేళ్లాంటి మీ శత్రువు మీ నుండి అకస్మాత్తుగా దూరం అవుతారు. మీకు తెలుసు వారెవరో కానీ భావోద్వేగాల్లోకి లోనై వారికి ఏమీ అనలేక వారి వల్ల పడుతున్నారు. అలాంటి వారు అకస్మాత్తుగా మీ నుండి దూరంగా విడిపోతారు. ఈ పరిహారాలు చేస్తే ఈ గ్రహయోగం వల్ల మీకు మంచి లాభం లభిస్తుంది. చెడిపోయిన పని కూడా పూర్తవుతుంది. ఇక కుటుంబ పరిస్థితి విషయానికి వస్తే కుటుంబ పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పెద్ద నెగిటివ్ వార్త గానీ పాజిటివ్ వార్త గానీ లేదు. కాకపోతే తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఈ బుధగోచారం తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే చంద్రుడి
సంచారం చేస్తుంది. 3వ రాశిలో 6వ రాశిలో బుధుడు వక్రీకరుడై ఉన్నప్పుడు చంద్రుడిపై దుష్ప్రభావం చూపి తల్లి ఆరోగ్యాన్ని, ధనస్థితిని దెబ్బతీస్తాడు. కాబట్టి ఈ విషయంపై దృష్టి పెట్టండి. ఈ సమయంలో చూసే చంద్రుడు గోచారం బాగుంటుంది. ప్రథమ రాశిలో ఉంది. శక్తివంతమైన గోచారం చంద్రుడిపై. కేతువు 9వ దృష్టి తప్ప వేరే నెగిటివ్ దృష్టి లేదు. దానివల్ల పెద్దగా చెడు ప్రభావం ఉండదు. దీనివల్ల మీరు 2-3 విషయాలు గమనిస్తారు. మీలో ఏదో ఒకటి మేల్కొంటుంది. మీలో ఆధ్యాత్మిక వైపు ఒక ఆకర్షణ పెరుగుతుంది. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ప్రపంచంలోని ఈ నాటకాలు, వేషధారలు, నటించే విషయాలు అన్ని మీ కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తాయి. వారి అసలు రంగులన్నీ అర్థమవుతాయి. ఎవరు మీతో ఎందుకు మాట్లాడుతున్నారు, తమ స్వార్థం ఎలా నెరవేర్చుకుంటున్నారో మీరు అర్థం చేసుకోగలరు. మీరు మీ బాధ్యతలు నిర్వహిస్తారు. పనుల నుండి పారిపోరు. కానీ ప్రపంచ నాటకాలను అర్థం చేసుకుంటూ ఆత్మాన్వేషణ వైపు అడుగులు వేస్తారు. ఆత్మాన్వేషణ మానవ జీవిత ఉద్దేశం. మనిషి ప్రపంచంలోకి ఎందుకు వచ్చాడు ఆలోచించవలసిన విషయం. వ్యాపారం చేయడానికి వచ్చాడా, ఉద్యోగం చేయడానికి వచ్చాడా, పిల్లలను పెంచి పెద్ద చేయడానికి వచ్చాడా? ఈ కేవలం ఇదంతా చిన్న పనుల కోసమే భగవంతుడు ఇంత అందమైన ప్రపంచాన్ని, ఈ పృథ్వీని, బ్రహ్మాండాన్ని, సూర్యచంద్రులను సృష్టించాడా? అయితే పని ఉండిపోయిందా భగవంతుడికి? లేదు, అస్సలు కాదు. ఈ ప్రపంచం మన కోసం, మన సర్వం వికాసం కోసం ఏర్పడింది. మనం వికసించాలి. జన్మ జన్మల ప్రయాణంలో మనం ఈ ప్రపంచంలోకి వస్తాము. ప్రతి జన్మలో ఏదో ఒకటి చేసి ఒక అడుగు ముందుకు వేస్తాము. అందుకే జీవితాన్ని ప్రయాణం అంటాము. ఇది ఒక విడిది మాత్రమే. ఇక్కడ కొంతకాలం ఉండి మనల్ని మనం వికసింపజేసుకోవాలి. అయితే వికసింపడం అంటే కోట్ల కొద్ది ఆస్తి, డబ్బు సంపాదించడం అని కాదు. వికసించడం అంటే తన కర్మల లెక్క సరిగ్గా ఉంచుకోవడం, తనను తాను చూసుకోవడం. యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు ఉన్నట్లే మీ దగ్గర కూడా మీ సొంత చిత్రగుప్తుడు ఉన్నాడు. అదే మీ మనసు. అవును, మీరు ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరి నుండి పారిపోతున్నారు, ఎవరితో ముడిపడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, దానికి అంతా తెలుసు. వినకపోవడం మన తప్పు. కాబట్టి మీ చిత్రగుప్తుడి మాట వినడం ప్రారంభించండి. రెండవది ధర్మంతో నడవడం. కానీ ధర్మాన్ని కేవలం ఫాలో అవడమే కాదు, ధర్మాన్ని నమ్మండి, దాన్ని తెలుసుకోండి కూడా. ఏవైతే ధార్మిక పుస్తకాలు, జ్ఞానం ఉన్నాయో అవి గహనమైనవి. అవి జీవుడు, బ్రహ్మం, మాయ, ప్రపంచం గురించి చెబుతున్నాయి. కథల ద్వారా మనకు అందించబడుతున్నాయి కాబట్టి ఆనందాన్ని ఇస్తాయి. కానీ అవి కేవలం వినోదం కోసం కాదు, అని నేర్చుకోవడానికి. కాబట్టి కాస్త మననం చేయండి. మిమ్మల్ని మీరు వెతుక్కోండి. మిగతా సమయం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రపంచాన్ని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఇది అతి ముఖ్యం. చూడండి, ఈ విషయాలన్నీ చెప్తున్నాము. కొందరు అనవచ్చు, ఈ ప్రపంచాల అవసరం ఏముంది, సూటిగా భవిష్యత్తు చెప్పవచ్చు కదా అని. భవిష్యత్తు రోజు చెప్తున్నాము. ప్రతిరోజు కొత్తది జరిగిపోదు. గ్రహాలు, చంద్రుడు కూడా 2.5 రోజులు ఉంటారు. ఈ మా కార్యక్రమం రోజు వస్తుంది. చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులు ఉన్నప్పుడు రోజువారీ వచ్చే ప్రోగ్రాంలో పెద్ద మార్పులేముంటాయి. కాబట్టి నిరంతరం ఒకే విషయం లభించదు. కానీ ఉద్దేశం ఏమిటంటే మీ జీవితంలో మార్పు రావాలి. కానీ ఏమీ మారదు. ఎందుకంటే విషయాల అవగాహన లేదు. ఎవరు వివరించలేదు. వచ్చారు, 10 నిమిషాలు ప్రోగ్రాం చేశారు, 10 జోషాలు, 2 పరిహారాలు చెప్పి వెళ్లిపోయారు. మీరు దీపం పట్టుకొని గ్రహాలు మెచ్చుకుంటాయని తిరుగుతున్నారు. మీరు మీపై దయ చూపనంత వరకు ఏ గ్రహము మెచ్చదు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ఏ గ్రహము, నక్షత్రము మిమ్మల్ని ఏమీ చేయలేదు. సాధకులు యోగాలు, జాతకాలు చూసుకోరు. ఏ గ్రహము వారిని ఏమీ చేయలేదు. సాటి అష్టమ శని, రాహు మహర్దశ వచ్చిన వారిని ఏమీ చేయలేదు. ఎందుకంటే వారు గ్రహాల కంటే పైన ఉన్నారు. మరి స్నేహితులారా, మరి గ్రహగోచర పరిస్థితులు మరియు రాహు బుధ వక్రీభావాలు అధిగమించడానికి ఈ 5 ప్రధాన నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మొదటిగా అత్యంత గోప్యతను పాటించడం. రహస్య నిబంధన. ఈ సమయంలో రాహు ప్రభావం వల్ల మీ చుట్టూ ఉండే శత్రువులు మీ ప్రణాళికలు ముందే తెలుసుకుని పూర్తవుతున్న పనులు చివరి నిమిషంలో చెడగొట్టే ప్రమాదం ఉంది. మీ తదుపరి ఆర్థిక ఆలోచన, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు లేదా ఇంట్లో జరిగే శుభకార్యాల వివరాలను పని పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యులు తప్ప బయటి వ్యక్తులకు, మిత్రులకు అస్సలు పంచుకోవద్దు. మరి రెండవది, ఎవరికి గ్యారంటీ ఉండకపోవడం. బుధగోచార స్థితి బలహీనంగా ఉన్నందున వ్యక్తుల నమ్మకాలు దెబ్బతినే సూచనలున్నాయి. మీరు మంచి ఉద్దేశంతో ఎవరికైనా హామీ ఇచ్చినా అది చివరకు మీ మీదకే తిరగబడే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో గాని, ఇతరుల వివాదాలు, మధ్యవర్తిత్వాలు గాని ఎవరికి
బెయిల్, అప్పు లేదా వ్యాపార సంబంధిత పూచీకత్తులుగా సంతకాలు చేయవద్దు. మరియు మూడవది ఆర్థిక వ్యవహారాలు, రుణాల వినియోగం గురించి. వ్యాపార అభివృద్ధికి మరియు నిలిచిపోయిన పనులకు అవసరమైన రుణాలు అనగా లోన్స్ లభించడానికి గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మరి బ్యాంకు రుణాలు లేదా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చు. అయితే ఆ డబ్బును కేవలం ముందస్తు ప్రణాళిక ఉన్న ఉత్పాదక వ్యాపారులకే ఉపయోగించాలి తప్ప ఊహాజానిక లేదా అధిక ప్రమాదకర రంగాల్లో షేర్లు పెట్టుబడి పెట్టవద్దు. మరి నాలుగవది ఉద్యోగంలో గౌరవ రక్షణ, ఫలితాలు సాధన. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం ఆసనమైంది. అయితే పనిచేసే ప్రదేశంలో అసూయపడే సహోద్యోగుల నుండి అడ్డంకులు రావచ్చు. మీ పనితీరుపై మాత్రమే దృష్టి పెట్టండి. అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి ఎవరి హేళనకు లేదా నెగటివ్ విమర్శనకు కుంగిపోవద్దు. ఐదవది అనవసర భయాలు, మానసిక ఒత్తిడి, సంభాషణలపై నియంత్రణ. ఆందోళన, ఒంటరితనంలో భయం, అకారణంగా ఆలోచనలో మునిగిపోయి నిర్ణయాలు తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిష్కర్ణ వివాదాల జోలికి వెళ్లకండి. మీ నాలుకపై, కోపంపై నియంత్రణ ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమీపంలోని దేవాలయానికి వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతత స్పష్టంగా చేరుకుంటుంది. మరి స్నేహితులారా, ఈ రోజు జ్యోతిష పంచాంగ గణనాల ప్రకారం ఈ రోజు చేత ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి, అదృష్ట మరియు ధనాకర్షణ కలగడానికి ఈ పరిహారాన్ని తప్పకుండా ఉపయోగించండి. ఈ రోజున తొడిమలు ఉన్న తమలపాకు, ఎర్రటి దారం, ఎర్రటి చందనం మరియు ఈ రోజున ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసి 11 తమలపాకులపై ఎర్ర చందనంతో శ్రీరామని రాయండి. వాటిని ఎర్రటి దారంతో మాలగా కుట్టి శ్రీ ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి. స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యంగా ఉంచండి. అలాగే ఈ నూనెతో దీపం వెలిగించి స్వామివారి ఎదుట కూర్చొని 11 సార్లు హనుమాన్ చాలీసా మరియు బజరంగ బలి పారాయణ చేయండి. అంగారక మరియు రాహు దోషాల నివారణ అయ్యి నిలిచిపోయిన ధనం తిరిగి వస్తుంది. మరియు ఉదయం ఇంటిని తుడిచే నీటిలో కొద్దిగా కల్లు ఉప్పు మరియు చిటికెడు పసుపు వేసి ఇల్లు శుభ్రం చేయండి. ఇది ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని పీల్చేస్తుంది. మరియు ఈ రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేసి కొన్ని నల్ల నువ్వులు సమర్పించండి. అలాగే రాగినాగ, నాగినీల జంటను జలధారలో స్నానం చేయించి ఆలయ దక్షిణ దిశలో నిశ్శబ్దంగా ఉంచిరండి. సంధ్యా సమయంలో ఇంట్లో సాంబ్రాణి మరియు గుగ్గిలం ధూపం వేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలిగి అదృష్టం మరియు రాబడి మార్గాలు సుముఖమవుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు చూసి, మిమ్మల్ని విడిచి వెళ్లిన మనుషులు చూసి, ఓడిపోతున్న ప్రతి ప్రయత్నాన్ని చూసి మీరు కుంగిపోతున్నారా? నాకెందుకు ఇలా జరుగుతుంది? నేను అందరికీ మంచి చేయాలనుకుంటున్నాను కదా, మరి నాకెందుకో ఈ అన్యాయమని రాత్రిళ్ళు నిద్ర పట్టక ఆలోచిస్తున్నారా? ఈ రోజు క్లియర్ గా ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఏ గ్రహము, ఏ నక్షత్రము, ఏ నెగిటివ్ శక్తి మీ ఆత్మవిశ్వాసాన్ని దాటి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు కాలం జవాబు చెప్పే రోజు రాబోతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా చేసి చూసిన వాళ్ళు, మిమ్మల్ని వేధించిన వాళ్ళు, మీ నమ్మకాన్ని తుడిచివేసిన వారు రేపు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయేలా చేసే బాధ్యత భగవంతుడిది. కానీ దానికి ముందు మీరు చేయవలసిందల్లా ఒకటే, మిమ్మల్ని మీరు నమ్మడం. చీకటి ఎంత దట్టంగా ఉంటే ఉదయం వచ్చే వెలుగు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో నడుస్తున్నది కేవలం ఒక కఠినమైన పరీక్ష మాత్రమే. ఇది మీ ముగింపు కాదు. ఒక యోగినికి, ఒక సాధకుడికి, ధర్మంగా బతికే మనిషికి ఏ గ్రహము హాని చేయలేదు. ఎందుకంటే మీలోని దైవత్వం ముందు ఏ గ్రహ ప్రభావమైనా లొంగాల్సిందే. కాబట్టి ఆ నిరాశను, అలసటను, భయాన్ని ఇప్పుడే వదిలేయండి. మీ భుజాలు తట్టడానికి, మిమ్మల్ని నడిపించడానికి దుర్గామాత మరియు లక్ష్మీమాత మరియు ఆంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఈ రోజు నుండి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీ విజయం, మీ సౌభాగ్యం మీకోసం వేచి చూస్తుంది. మీ జీవితంలోని సకల నకారాత్మక తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభించాలని దుర్గామాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే, మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.